గుమ్మడికాయ కూర ఈజీ అండి, 5 మినిట్స్లో అయిపోతుంది. ఇది గుమ్మడికాయలో 2 రకాలు ఉంటాయి కదా, ఇది ఎర్ర గుమ్మడికాయ, ఇది ఇంకొకటి తెల్లది ఉంటుంది. దాన్ని వడియాలు పెట్టుకుంటారు, జ్యూస్ తాగుతారు. ఇది కర్రీ చేసుకుంటారు, సాంబారు చేసుకుంటారు. ఈజీ కర్రీ అండి ఇది. ఇది మనం ఇప్పుడు కర్రీ చేస్తున్నాను అనమాట, అంటే కర్రీ తాళింపు టైపు అనుకోండి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసి, మనం పోపు అంటే ఇంకంతా ఆయిల్ కొంచెం వేసుకోండి, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎర్రగడ్డలు, తెల్లగడ్డ, కరివేపాకేసి ఈ సన్నగా తరుక్కున్న ముక్కల్ని ఇందులో వేసేసేయండి. కొంచెం పసుపు పొడి, కొంచెం ఉప్పు వేసేసి కొంచెం బాగా మూత పెట్టి మగ్గబెట్టేసేయండి. దీనికి కొంచెం వేరుశనగ పప్పు పొడి వేసుకోండి, టేస్ట్గా ఉంటుంది. దాంట్లో కొంచెం కారం లేదు అనుకుంటే విడిగా కారపొడి కూడా యాడ్ చేసుకోండి. చాలా అంటే చాలా ఈజీ కర్రీ ఇది, చాలా మంచిది కూడా ఆరోగ్యానికి. ఒకసారి ట్రై చేయండి, ఈజీ కర్రీ, 5 మినిట్స్లో అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పోపు పెట్టడం అనేది దానికి వీడియో చూపించాల్సిన అవసరం లేదని నేను డైరెక్ట్గా మీకు కర్రీకి చూపించాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. చూసారు కదా. మీకు కారం తక్కువ అనుకుంటే కొంచెం కారపొడి వేసుకోండి. కొంతమంది ఇందులో బెల్లం వేసుకుంటారు, జాగరి వేసుకుంటారు, అంటే స్వీట్గా ఉండడానికి కొంతమంది వేసుకుంటారు. కానీ నేనైతే ఇక్కడ వేయలేదు. చూసారు కదా, చాలా బాగుంటుందండి. అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈజీ రెసిపీ అండి. నా ఛానల్లో అంతా ఈజీ రెసిపీ, తొందరగా అయిపోయే రెసిపీస్ ఉంటాయి. మీరు ఒక్కసారి ఫాలో అవ్వండి. ఇంకా ఇవే కాకుండా ప్లాంట్స్, హౌ టు గ్రో ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ అవన్నీ ఉంటాయి. మీరు ఒక్కసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక్కసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.